ప్రైజ్ ద లార్డ్. యేసునామ స్మరణ అనే ఉదయకాల కార్యక్రమానికి మీ అందరికీ ఆహ్వానమండి. ఈ ఉదయకాలం ఎలాగున్నారు? మీ పనులన్నీ సఫలపడాలని దేవుడు ఈరోజు చక్కటి వాగ్దానం ఇస్తూ ఉంటున్నారు. కీర్తనలు 1వ అధ్యాయము 3వ వచనము, అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును, అతడు చేయనదంతయు సఫలమగును. ఈరోజు ఈ వాక్యము మనకి దేవుడు ఎంతో ఉద్దేశపూర్వకంగా చెప్తా ఉంటున్నాడు. మనం చేసే పనులన్నీ కూడా సఫలతలోనికి వెళ్ళట్లేదు. అందుని బట్టి ఈరోజు ఒక చక్కని తాళం మన చేతిలో పెడుతున్నాడు. 2వ వచనం మనం చూస్తున్నట్లయితే, యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించువాడు, దివారాత్రం ధ్యానించువాడు ధన్యుడు, అతడు చేయనదంతే సఫలమవుతుందని చెప్తా ఉంటున్నాడు. దేవుని యొక్క వాక్యము ధ్యానించేవాడు చెట్టు వలె నిలబడతాడంట. దేవుని యొక్క వాక్యము ధ్యానించని వాడు పొట్టు వలె ఎగిరిపోతూ ఉంటాడు. నీవు చెట్టు వలె నిలబడతావా, పొట్టు వలె ఎగిరిపోతావా? యెషయా గ్రంథము 40వ అధ్యాయము 8వ వచనములో, గడ్డి ఎండిపోవును, దాని పువ్వు వాడిపోవును, మన దేవుని యొక్క వాక్యము నిత్యము నిల్చును. ఎప్పుడు నాన్నగారు చెప్పేవారు, దేవుని వాక్యము మనల్ని స్థిరపరుస్తుంది నాన్న అని. నిజమే, ఆ మాటను నేను ఎప్పుడు మర్చిపోను. మనం ఎక్కడున్నా, ఏ స్థితిలో ఉన్నా కూడా మనం స్థిరంగా, బలంగా, శక్తివంతులుగా ఉండాలంటే దేవుని యొక్క వాక్యమును మనం ధ్యానించాలండి. చూడండి, గడ్డి ఎండిపోతుంది, పువ్వు వాడిపోతుంది. మరి మొన్న మేము మా 20th యానివర్సరీ, వెడ్డింగ్ యానివర్సరీ జరిపించుకున్నాం. వైఎన్ఎస్ వీక్షకులందరికీ తెలుసు. అయితే మా వారు నాకు 20 రోజెస్ ఇచ్చాడు. హీ గేవ్ మీ బ్యూటిఫుల్ 20 రెడ్ రోజెస్. మీరు పక్కన చూస్తున్న ఈ రోజెస్ మా హస్బెండ్ నాకు 20th యానివర్సరీ గిఫ్ట్గా ఇచ్చాడు. దాన్ని కాపాడుకోవడానికి ఒక్కరోజు మాత్రం 2 రోజులు కాపాడుకోగలుగుతాం. కింద నీళ్ళు పోస్తూ ఉన్నాను. అలాగే ఆ రోజు సాయంకాలము సంఘంలో సంఘస్థులందరూ కూడా మరి గులాబ్ పూల దండలు మా మీద వేశారు. మేము ఎంతో చక్కగా ఇంటికి తీసుకొచ్చాము. నెక్స్ట్ డే మేము చూసే వరకే అవి వాడిపోయాయి. నిజమే, మన జీవితంలో కూడా ఈ పూల వంటి వాడిపోయే స్థితిలో మనం ఉండకూడదు. మన పనులు ఉండకూడదు. ఈరోజు మనం చేసింది సాయంకాలం కల్లా వాడిపోతే, నష్టపోతే ఏం లాభము? ఈరోజు నీ పనులు భారం అంతా కూడా దేవుని సన్నిధిలో పెట్టి దేవుని యొక్క వాక్యమును ధ్యానించు. ప్రతి దినము దేవుడు మనకు ఒక వాగ్దానం ఇస్తాడు. ఏ దినముకు ఆ దినం ఆహారం ఎలాగైతే తల్లిదండ్రులు కానీ ఇంట్లో ఉన్నవారు పెడతారో, అలాగే మన కొరకు దేవుడు మన్నా లాంటి వాక్యాన్ని కురిపిస్తాడు. ఈరోజు నీకు ఏ వాక్యం కావాలో నీవు బైబిల్ చదివితే దేవుడు నీకు ముందుగానే బయలుపరిచాడు. నీవు చదవడం మాత్రమే కాదు, ధ్యానించాలి. దివారాత్రులను ధ్యానిస్తే నీ పనులన్నీ కూడా స్థిరపరచబడతాయి, సఫలపరచబడుతూ ఉంటాయి. ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు వాడిపోతున్న నీ పనులు, వాడిపోతున్న నీ జీవితానికి వాక్యం అనే నీళ్ళు పోస్తే వాడిపోవు కూడా. ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు దేవుని వాక్యము వెంబడే చదవండి. దేవుడు ఇచ్చే వాగ్దానాలు రాసుకునండి. రాత్రి పగలు ఎత్తి పట్టుకొని, ప్రభువా నువ్వు నాకు ఈ వాక్యం ఇచ్చావు, నీవు నన్ను నడిపించని ప్రార్థన చేస్తే మీ పనులన్నీ స్థిరపరచబడతాయి. దేవుడు మిమ్మల్ని బహుగా దీవిస్తాడు. ఈరోజు ఒక నిర్ణయం తీసుకుందామా, నేను వృక్షం వల్లే నిలబడతాను, పుట్టు వల్లే ఎగిరిపోను. కళ్ళు మూసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా, మహోన్నతుడవు తండ్రి, ఈరోజు మా అందరికీ చెప్పిన మాటలు బట్టి నీకు వందనాలు. వాడిపోయే మా జీవితంలోనైనా నీ వాకును మాకు ఇస్తున్నందుకు నీకు వందనాలు నాయనా. ప్రతి దినము దాన్ని పట్టించి ధ్యానించే వారిగా మమ్మల్ని చేయండి నాయన. ప్రభ, మా యొక్క శరీరంలో బలమును నీ వాక్యం ఇస్తుంది నాయన. పాల వంటి, నీళ్ళ వంటి నీ వాక్యాన్ని అయ్యా మా మధ్యలో నువ్వు పెట్టావు. నీకు వందనాలు నాయన. మేము ధ్యానించి అయ్యా నెమ్మరు వేసుకొని మా యొక్క మార్గములన్నిటిలోనూ సఫలత మేము చూసేలాగా యెహోషువ వలె ప్రభ తండ్రి అయ్యా మేము వెళ్తున్న మార్గాలు, అలాగే మేము చేస్తున్న పనులన్నిటిలోనూ గొప్ప విజయం చూసేవారుగా మమ్మల్ని చేసి నడిపించమని ఈ దినమంతా నీ చేతికి అప్పచెప్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. విన్నాం కదండి, ఫలాలు ఫలించే చెట్టు వల్లే దేవుడు మనల్ని చేయబోతూ ఉంటున్నాడు. ఒక చిన్న మాట మాత్రం దేవుడు చెప్పాడు, వాక్యాన్ని ధ్యానించండి, రాత్రింబగళ్ళు ధ్యానించండి. దేవుడు ఈ రోజు నుంచి మీ దీవెనలు స్టార్ట్ అవుతూ ఉంటున్నాయి. నమ్మండి, విశ్వసించండి. అలాగే సాయంకాలము 40 days ప్రేయర్లో హాజరవ్వండి. చాలామంది వస్తున్నారు. అలాగే గుర్తుంచుకోండి,
మార్చ్ 29th 29వ తారీఖున గుడ్ ఫ్రైడే సర్వీస్ సో చర్చ్లో జరిపిస్తున్నాము. అలాగే మార్చ్ 31st SR కన్వెన్షన్లో ఈస్టర్ సర్వీసెస్ జరిపించడానికి దేవుడు మన కృప చూపిస్తూ ఉంటున్నాడు. కుటుంబ సమేతంగా రండి, ప్రార్థించండి. సో సీ యూ ఆల్ అండి. డూ ప్రే ఫర్ మై హెల్త్. మీరందరూ ప్రార్థన చేస్తున్నారు, మీ అందరి కొరకు ప్రార్థన చేస్తున్నారు. ఈరోజు పెళ్లి రోజులు, బర్త్డేస్ జరుపుకుంటున్న వారందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. సీ యూ, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.